గత వారం మనం దేవుని యొక్క స్వరము వివేచించుట గురించి ధ్యానించడం మొదలుపెట్టాం. ఇక్కడ ఉన్నవారు గత వారం ఇక్కడ ఉన్నవారు అందరూ హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఓకే, మరి ఈరోజు ఇంకా లోతుగా వెళ్దాం. అపోస్తల కార్యం 27వ అధ్యాయం 9 నుంచి 13 వరకు చదివినప్పుడు అక్కడ ఏం చూస్తున్నామంటే పౌలు గారు ఇతరులతో కలిసి ఓడలో ప్రయాణం చేయాల్సిన పరిస్థితి. ఎక్కడికి? యెరూషలేముకి వెళ్తున్నారు. రోమ్ పట్టణానికి వెళ్తున్నారు. అయితే వెళ్ళాలా వెళ్ళకూడదా అనే నిర్ణయం తీసుకోవాలి. అటువంటి సమయంలో 5 రకాల ఏమన్నా ఒపీనియన్స్ అంటే ఏమన్నా సలహాలు గురించి మాట్లాడాం. గుర్తున్నవారు ఒకసారి ఆమె చెప్పండి. ఆమెను అన్నారు. మొదటిది ఏంటి చెప్పండి మరి? ఎక్స్పర్ట్ ఒపీనియన్. కరెక్ట్, అందరు చెప్పండి. ఎక్స్పర్ట్ ఒపీనియన్, నిపుణుల అభిప్రాయం, నిపుణులు ఇచ్చేటువంటి సలహా. ఆ అంశం గురించి బాగా తెలిసిన వారు ఇచ్చేటువంటి సలహా. గత వారం రానటువంటి వారికి ఏమీ అర్థం కాదు కాబట్టి సీడీ తీసుకోండి. రెండవది చెప్పండి, ఫైనాన్షియల్ కన్సిడరేషన్. చెప్పండి. ఫైనాన్షియల్ కన్సిడరేషన్ అంటే ఆర్థిక విషయాల్లో ఆలోచించడం. మూడవది మెజారిటీ వాయిస్, అంటే మెజారిటీ అంటే మీ అందరికి తెలుసు కాబట్టి. నాలుగవది కామన్ సెన్స్, ఇంకిత జ్ఞానము, కామన్ సెన్స్. ఐదవది ఏమన్నాడు పౌలు? ఐ పర్సీవ్ అన్నాడు, అంటే నేను వివేచిస్తున్నాను అన్నాడు. గమనించండి, మొదటి 4 కూడా పంచేంద్రియాలకు సంబంధించిన ఈ సహజ లోకానికి సంబంధించిన జ్ఞానానికి సంబంధించినటువంటి వివేచన లేకపోతే జ్ఞానం. వీటన్నిటి ద్వారా కూడా ప్రయాణము చేస్తే మంచిది అనే నిర్ణయానికి వచ్చారు. అటువంటి సమయంలో పౌలు గారు ఏమంటున్నారు? నేను వివేచిస్తున్నటువంటి విషయం ఏంటంటే, మనము కానీ ప్రయాణం చేసినట్టయితే చాలా నష్టముతో కూడినటువంటి ప్రయాణం ఇది. మన ప్రాణాలు కూడా పోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి వెళ్ళకపోతే మంచిది అని నేను వివేచిస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. గమనించండి, సరే వివేచిస్తున్నావు. ఎక్కడ వివేచిస్తున్నావు? ఏమి వివేచిస్తున్నావు? ఏమి వివేచిస్తున్నానంటే ఇది సరి అయినటువంటి సమయం కాదు ఈ ప్రయాణానికి. మరి నీకు ఎలా తెలుసు? నాకు తెలియదు. నీకు తెలియదేంటి? ఏదో ఒక అర్థం ఉన్నట్టు మాట్లాడాలి. నాకు సరే ఈ ప్రయాణం మీద వెళ్ళకూడదంటే నాకు అర్థమయ్యేటట్టు నాకు చెప్పు అంటే నేను చెప్పలేను. ఎందుకు చెప్పలేవు? ఈ జ్ఞానానికి సంబంధించింది కాదు. ఎందుకు వెళ్ళకూడదో నాకు కూడా తెలియదు. కానీ నేను వివేచిస్తున్నటువంటి అంశం ఏంటంటే వెళ్తే మనకి నష్టము అని వివేచిస్తున్నాము అన్నాడు. ఈ వివేచన అని ఏదైతే మాట్లాడుతున్నామో మనం, ఈ పంచేంద్రియాలకి సంబంధించింది కాదు. ఈ వివేచన అనేది దేవుని యొక్క ఆత్మీయ లోకంలోంచి వచ్చేటువంటి జ్ఞానముకి సంబంధించింది. అందుకే దీన్ని ప్రత్యక్షత జ్ఞానము అంటాం. హల్లెలూయా. దేవుడు ఆత్మ కాబట్టి దేవుడు మనిషి ఆత్మతో సంభాషిస్తాడు. ప్రాముఖ్యంగా మనము దేవుడి నుంచి వచ్చే సిగ్నల్ మనం తీసుకోవాలంటే ఎక్కడ పికప్ చేస్తాం? దాన్ని మన ఆత్మలో పికప్ చేయాలి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మన మధ్యలో ఈ ప్రాంతంలో ఈ వాతావరణంలో రేడియో వేవ్స్ ఉన్నాయి, మైక్రోవేవ్స్ ఉన్నాయి, షార్ట్ వేవ్స్ ఉన్నాయా? మనం గుర్తించగలుగుతున్నామా? ఎందుకు గుర్తించలేకపోతున్నాం? దాన్ని గుర్తించే యంత్రము కావాలి. హల్లెలూయా. అలాగే దేవుడు మనతో మాట్లాడినప్పుడు దేవుని స్వరముని, దేవుడు మాట్లాడి పలికేటువంటిది వివేచించేటువంటి యంత్రము లేకపోతే దాన్ని వివేచించలేము, మనం కనుగొనలేము. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు వినలేని స్థితిలో ఉన్నావు కాబట్టి దేవుడు మాట్లాడటం లేదంటే అది అర్థం ఉన్న విషయమా? కాదు. చెవిటోడి దగ్గర నిలబడి నువ్వు ఎంత గట్టిగా శంకు ఊదినా వాడికి వినపడుతుందా? వాడేమంటాడు? నాకేమీ వినపట్టం లేదంటే. అలాగే ఉన్నారు చాలా మంది క్రైస్తవులు.
హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. దేవుడు మాట్లాడటం లేదండి అంటారు. ఎందుకు? ప్రాబ్లం దేవుడిలో లేదు, నీ చెవిడితనంలో ఉంది. ఆమేన్. ఆమేన్. కాబట్టి మనం ఏం నేర్చుకునే వేళ ఈ వివేచన. కాబట్టి 5 రకాల సలహాలు ఇచ్చిన తర్వాత తీరా అన్నీ విన్న తర్వాత ఏం నిర్ణయం తీసుకున్నారు? ముందుకు కొనసాగడమే. ఎందుకు? పౌలు గారు చెప్పిన దానికి వారికి ఏమీ అర్థం కావటం లేదు. ఇట్ డజంట్ మేక్ సెన్స్. అది అర్థవంతంగా లేదు. అర్థవంతంగా లేదు. ఎందుకు వెళ్ళకూడదు అంటే చెప్పలేకపోతున్నాడు. వెళ్ళొద్దు అన్నాడు. నాకు అర్థమయ్యేటట్టు చెప్పు, ఆలోచిద్దామని. నేనేమి చెప్పలేను, వెళ్ళొద్దు అంటున్నాడు. అనేక సార్లు మనము కూడా జీవితంలో నిర్ణయాలు తీసుకున్నప్పుడు, తీసుకోవాల్సిన అవసరత ఏర్పడినప్పుడు, ఒక్కోసారి ఒక పార్ట్నర్షిప్లో ఎంటర్ అవ్వాలి, ఒక బిజినెస్లో ఎంటర్ అవ్వాలి, ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలి, వివాహం చేసుకోవాలి, ఒక కాలేజీలో ఎంటర్ అవ్వాలి, ఇంకో దేశానికి వెళ్ళాలి. అనేక రకాలైన జీవితం జీవించినంత కాలము అనేక మార్లు మనకు అనేక రకాలైన నిర్ణయాలు తీసుకునే సమయాలు వస్తూ ఉంటాయి. ఈరోజు మనం ఈ స్థితిలో బ్రతుకుతున్నామంటే దీని యొక్క అర్థం ఏంటంటే, నేను నిన్నటి దినాన్ని తీసుకున్న నిర్ణయాల్ని బట్టే నేను ఈవేళ ఈ స్థితిలో ఉన్నాను. అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి. కాబట్టి నీ భవిష్యత్తు ఇంకా బాగుపడాలంటే, ఇంకా దీవించబడాలంటే, నువ్వు ఈ రోజు తీసుకునే నిర్ణయాల్ని బట్టి నీ భవిష్యత్తు స్థిరపరచబడుతుంది. కాబట్టి నువ్వు తీసుకునే నిర్ణయాలు దైవ చిత్త ప్రకారంగా ఉంటే ఇంకెంత గొప్పగా ఉంటుందో ఆలోచించండి మీ భవిష్యత్తు. ఆమేన్. కాబట్టి దేవుని నడిపింపు మనం నేర్చుకున్నట్టయితే అనేకమైనటువంటి సాతాను పెట్టేటువంటి ఆటంకాలని, అడ్డంకుల్ని, రానయ్యున్నటువంటి విషాదకరమైన విషయాల్ని, వీటన్నిటిని తప్పించుకుంటూ విజయవంతంగా మనం ముందుకు కొనసాగలం. కాబట్టి నేను నేర్పించేటువంటి బోధించే అంశము చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఏమన్నాడు పౌలు గారు చెప్తే మీరేమన్నారు? నాకు అర్థం కావటం లేదు. ఎందుకన్నా పౌలు గారు చెప్పింది వింటే ఈ షిప్ ఓడ యజమానికి నష్టం కలిగేటట్టుంది. ఎందుకు? కార్గో ఉంది, దాంట్లో సామాన్ ఉంది, అదంతా ఒక సమయానికి చేరాలి. ఇక్కడే ఉండిపోతే రకరకాలైన ఖర్చులతో కూడి మరి ప్రాఫిట్కి బదులు, లాభానికి బదులు నష్టం ఏర్పడేటట్టుంది. కాబట్టి ఏమన్నాడు? ఫైనాన్షియల్ అడ్వైజర్ కూడా ఏమన్నాడు? వెళ్తేనే మంచిది అంటున్నాడు. ఇతరులు అనేక మంది జనసమూహం అంటున్నారు, అయ్యా పౌలు గారు మీరు చెప్పేది బాగుంది, కానీ ఒక్కసారి ఆలోచించండి, ఈ ప్రాంతంలో ఉండే చలికాలం భయంకరమైంది. ఇక్కడ ఉండడం కంటే ఇంకో స్థలానికి వెళ్ళి అక్కడ ఉంటే ఈ చలికాలం దాటిన తర్వాత ఇంకా ముందు కొనసాగొచ్చు. ఇక్కడ చలికాలంలో ఉండడం మంచిది కాదు అంటున్నారు. కాబట్టి చివరికి ఏం నిర్ణయం తీసుకున్నారు? వెళ్దామన్నారు. వెళ్ళారు. వెళ్తే ఏమైంది? కొన్ని రోజుల్లోనే ఒక గొప్ప తుఫాన్ ఏర్పడ్డది. ఎంత భయంకరంగా మారిందంటే మరి ఉన్నదంతా కోల్పోయారు. వారు మరణించేవారు. అటువంటి సమయంలో మళ్ళీ పౌలు గారే ప్రార్థన చేసి ఒక్కరు కూడా మరణించకుండా దేవుని ప్రార్థించి వారు జీవించగలిగారు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈ వివేచన గురించి ఆలోచించండి. పౌలు గారు వివేచన ప్రకారంగా వారు నడిచి ఉంటే వారికి ఈ నష్టం ఉండేది కాదు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. గమనించండి జనులారా, అనేక సార్లు దేవుడు మనల్ని తప్పు నుంచి, విచారము నుంచి, విషాదము నుంచి, నష్టము నుంచి తప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ మనము వినలేని స్థితిలో ఉండి, రిబెలియస్ అంటే తిరుగుబాటు మనస్సు కలిగిన వారే మనం అనుకున్నదే రైట్ అని చెప్పి మనం ముందుకు కొనసాగి మనల్ని మనమే హాని చేసుకొని, దేవా ఎందుకు ఇలా చేశావని ప్రశ్నిస్తున్నాం. అంత బుద్ధిహీనులమై ఉన్నాం మనం. అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుడైతే ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడు ఈ త్రోవ కాదు ఆ త్రోవలో వెళ్ళమని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ వినే స్థితిలో లేము. కాబట్టి వినండి, మనము ఈ యొక్క దేవుని స్వరమును వివేచించడం అనేది నేర్చుకోకపోతే జయకరమైన జీవితం జీవించడం చాలా కష్టమైనటువంటి విషయం. కాబట్టి ఈ వివేచించడము అనే దాని గురించి, ఈ అంశం గురించి ఇంకా లోతుగా తెలుసుకుందాం. పౌలు గారు ఏమన్నారు? ఆయన వివేచిస్తున్నాడంట. ఏమని? వెళ్తే నష్టమని. వినండి, దేవుని స్వరం విన్నాను అన్నాడా?
మాట్లాడండి అన్నాడా? లేదు. నేను దేవుని స్వరాన్ని వివేచిస్తున్నాడు. నాకు కల కన్నానన్నాడా? లేదు. కల ద్వారా మాట్లాడాడా దేవుడు? లేదు. దర్శనము ద్వారా మాట్లాడాడా దేవుడు? లేదు. ప్రవచనము ద్వారా మాట్లాడాడా దేవుడు? లేదు. స్వరము ద్వారా మాట్లాడారా దేవుడు? లేదు. కానీ వివేచిస్తున్నాను. ఈ అంశము నాకు తెలిసి ఎవరూ బోధించటం లేదు. అనేక మంది స్వరము వినడము, దర్శనాలు, మరి కలలు, ప్రవచనాలు వీటి గురించి బోధిస్తారు. నిజమే, దేవుడు వాటి ద్వారా కూడా మాట్లాడతాడు. కానీ ఎక్కువగా దీని ద్వారా మాట్లాడతాడు. ఈ అవగాహన లేకే అనేక మంది తప్పిపోతున్నారు. అయితే ఈ వివేచన అనేది ఏంటి అని, ఈ వివేచన ద్వారా ముందుకు ఎలాగెళ్ళగలం అంటే, దేవుడు ఒక వ్యక్తి నన్ను దేవుడు నడిపిస్తున్నాడండి ఈ విధంగా అంటే, ఏ విధంగా నడిపిస్తున్నాడంటే, దేవుడు 5 విధాలుగా నడిపించడం అనేది నేను ఇవాళ 5 విధాలు చూపిస్తాను. 5 విధాలు. ఒకటి, నంబర్ 1, స్పిరిచువల్ కన్విక్షన్. ఏంటంటే చెప్పండి, గట్టిగా చెప్పాలి. చెప్పండి అందరూ. స్పిరిచువల్ కన్విక్షన్. ఆత్మ యొక్క ఒప్పింపు. ఏంటండి? ఆత్మ యొక్క ఒప్పింపు. స్పిరిచువల్ కన్విక్షన్ అంటే నీకు నీలో అవేర్నెస్ అంటే తెలియచేయడం. ఇది ఒక రకమైనటువంటి అవగాహన ఏర్పడుతుంది. ఏమని? ఇది తప్పు అని. ఈ త్రోవన పోవడం కరెక్ట్ కాదు. స్వరము వినవు, దర్శనము చూడవు, కానీ అటు వెళ్ళకూడదు అనేటువంటి ఆ అవగాహన ఏర్పడుతుంటుంది లోపల. ఎక్కడ నీలో ఏమని ఏర్పడుతుంది అక్కడికి వెళ్ళొద్దు. ఇంగ్లీష్లో అయితే దీని ఏమంటామంటే, ఇంగ్లీష్ వచ్చిన వారు వినండి, ఇన్నర్ అవేర్నెస్ ఆఫ్ సంథింగ్ రాంగ్. Inner awareness that something is wrong or something is not right. It is like a restriction. Some people call it a check in the spirit. ఇప్పుడు చెప్తాను వినండి. ఒక్కోసారి మనం ఇద్దరం కూర్చొని మాట్లాడుతూ ఉంటాం. మాట్లాడుతూ ఒక అంశం వచ్చేటప్పటికి ఎవరి గురించో నేను వారి చెడు గురించి మీకు చెప్పాలని ఆలోచిస్తే మొదలు పెట్టే లోపల వద్దు అనిపిస్తుంది. ఇక్కడ లోపల స్వరం వినపడదు. ఎంతమందికి అయింది అలాగే చెప్పండి ఒకసారి. దాదాపు అందరికీ అవుతుంది. లోపల స్వరం కానీ అని ఏం చేస్తాం మనం? వింటామా? వినం. మనం అనుకున్నదే చేస్తాం. అందుకే మనం హాని చేసుకుంటాం. ఒక్కోసారి స్నేహితులు వచ్చి అక్కడ వెళ్దాము, ఏం పర్లేదు, అందరూ మనకు తెలిసిన వాళ్ళే ఉంటారు, ఆ పార్టీకి వెళ్దాము రండి అని పిలుస్తారు, యవనస్తులు ముఖ్యంగా. అక్కడ ఏమీ ఉండదు, అన్నీ బాగుంటాయి, ఏమీ చెడు జరగదు అని చెప్తారు. కానీ నువ్వు అవును అనే లోపల నీకేమనిపిస్తుంది అంటే వద్దు అనిపిస్తుంది. అర్థమైన వారు ఒకసారి హల్లెలూయా చెప్పండి. చూడండి, ఏదో నిన్ను ఆపినట్టుగా అనిపిస్తుంది లోపల. చెప్పబోయేటప్పుడు ఆపుతుంది, వెళ్ళాలన్నప్పుడు ఆపుదల. ఎవరో మనల్ని ఆపినటువంటి భావన, అది అవగాహన, భావన లోపల. కానీ శక్తి కాదు అది, ఒక రకమైన తెలవడం, తెలుసుకోవడం అన్నమాట. వద్దు అన్నట్టు. ఆ రోజు ప్రొద్దున లేచి బయలుదేరి వెళ్తూ ఉంటాను, అక్కడ వెళ్ళొద్దు అనిపిస్తుంది, వెళ్ళకూడదు. ఒక దైవజనుడు ఒక గృహానికి పిలువబడ్డాడు. ఆ బిడ్డ చాలా అనారోగ్యంతో చాలా కాలం నుంచి మరణ స్థితిలో ఉంది. అయితే ఆయన ఇంకొద్ది మంది కలిసి ఆ ఇంటికి వెళ్తున్నారు. ఇంటికి వెళ్ళే లోపల అడుగు పెట్టే ముందు ఇక్కడ ఒక అవగాహన అనిపించింది, వెళ్ళొద్దు అని. ఆగిపోయాడు. ఆగి ఇతరులతో అన్నాడంట, అయ్యా ఇదిగో దేవుడు నాతో ఇలాగ అంటున్నాడు, మీ ఇష్టం, మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, నేనైతే అడుగు పెట్టను. ఎవరో ఒక ఆయన వెళ్ళాడంట, తక్కిన వాళ్ళు వెళ్ళలేదు, వచ్చేసారు. 1 నెల రోజుల లోపల ఆయన చనిపోయాడు. తప్పు చేశాడా? కాదు. వెళ్ళి ప్రార్థన చేయడం తప్ప కాదు.
కానీ దేవుని ఆత్మకు లోబడి వెళ్ళాలి. ఏదో శక్తి మనం చంపేసింది ఆయన. ఎందుకు? ఆ ప్రాంతానికి దేవుడు వెళ్ళొద్దు అన్నప్పుడు వెళ్ళినందుకు. దేవుడు ఆయన్ని చంపాడా? కాదు. ఆపడానికి ప్రయత్నం చేసినప్పుడు వినలేదు. స్వరమ? కాదు, ఒక భావన. అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎంతమందికి తెలుసండి, అప్పుడప్పుడు స్టేషన్ రేడియో ట్యూన్ చేస్తూ ఉంటాం, ట్రాన్సిస్టర్లు. పాతకాలం టీవీలు నాబ్స్ ఉంటాయి. ఆ నాబ్స్తో ఇప్పుడంతా ఆటోమేటిక్ ఛానల్ సెలెక్షన్ అదంతా వచ్చింది. ఇంతకుముందు చేయితో తిప్పాలి. తిప్పినప్పుడు ఆ స్టేషన్ ఇంతలో తప్పిపోతుంది, అంతలో తప్పిపోతుంటుంది. తెలిసిన వారు హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. కాబట్టి ఏం చేస్తాం? ఎవరిని చాలా జాగ్రత్తగా తిప్పుతూ ఉంటాం. అటువంటి జాగ్రత్తతో వింటే వినగలం. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే హల్లెలూయా. దేవునిలో ఆటోమేటిక్ ఏమీ లేదు. హల్లెలూయా. హల్లెలూయా. మనము కృషించాలి, మనం ప్రయత్నించాలి, మనము దేవుని దగ్గర వేడుకోవాలి. యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం చదవండి. ఆయన వచ్చి పాపములను గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి, లోకమును గూర్చి ఒప్పుకొన చేయును. చూసారా? పాపమును గురించి ఒప్పుకొని చేయించును అంటే హీ విల్ కన్విక్ట్ ద వరల్డ్ ఆఫ్ సిన్ అన్నది. అంటే నీకు ఆ ఒప్పింపును కలిగి చేస్తాడు. ఏమని? ఇది తప్పు అని. ఆ మార్గం వెళ్ళడం తప్పు. చూస్తే ఏమి తప్పు కనబడ, బాహ్యంగా గమనించినట్టయితే, మన మనసుతో ఆలోచిస్తే, మనం విశ్లేషిస్తే ఏమీ తప్పు కనపడదు. కానీ దేవుడు వద్దంటాడు. దేవుడు వద్దంటున్నాడా? అవును. స్వరం విన్నావా? లేదు. అవగాహన. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. కాబట్టి ఈ ఆత్మని వివేచించి, ఆత్మ ద్వారా దేవుడినితో ఏం మాట్లాడుతున్నాడో గమనించే స్థితిలో ఉండాలి మనం. హల్లెలూయా. 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 కాబట్టి ఇది స్వరము కాదు. అందుకే జాగ్రత్త. నేనేం వినలేదండి అనొచ్చు. వినడం కాదు, వివేచించడం ఇక్కడ. ఆమెన్ చెప్పండి. ఆమేన్. ఎప్పుడైనా సరే దేవుడు ఆ విధంగా నడిపించినప్పుడు నీకు అటువంటి ఆపుతున్నట్టు ఆ అవగాహన కలిగినప్పుడు ఎప్పుడు కూడా జవదాటకు. లోబడు, రక్షించబడతావు, కాపాడబడతావు. ఆ యొక్క సాతాను యొక్క ఉచ్చు నుంచి, సాతాను ఏర్పరుచున్నటువంటి ప్రమాదం నుంచి ఈ విధంగా దేవుడు నిన్ను తప్పించగలడు. ఆమెన్ చెప్పండి. ఆమేన్. పౌలు గారు వివేచిస్తున్నా. ఏమని? ఏం వివేచిస్తున్నా? నేను వెళ్ళకూడదు అని వివేచిస్తున్నాను. ప్రయాణం చేయడం తప్ప. ఆయన అక్కడికి వెళ్ళాలా వెళ్ళకూడదు? వెళ్ళాలి. సమయం అయిపోవడం లేదా? అయిపోతుంది. వెళ్ళాలి. తప్పు చేస్తున్నాడా? లేదు. అన్నీ సవ్యంగా ఉన్నాయి, కానీ ఈ రోజు వెళ్ళకూడదు. ఇది ప్రయత్నం చేసేటువంటి సమయం కాదు. అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మనం సాధారణంగా ఎలా కాదు, అరే వెళ్ళాల్సిన స్థలంకే వెళ్తున్నాను, తప్పేం చేస్తున్నాను, ఇవాళ కాకపోతే రేపు దేవుడు నాకు తోడే ఉంటాడు కాబట్టి ఏది నాకు ఆటంకం రాదని మొదలు పెడతాం. అలా తప్పది. దేవుడు ఆటంకం ఉంది అని ముందుగా చెప్పి ఏం చేస్తున్నాడు? తప్పిస్తున్నాడు మనల్ని రాబోయేటువంటి ప్రమాదం నుంచి. అర్థమైన వారు ఆమెన్ చెప్పండి. ఆమేన్. రెండవది స్పిరిట్స్ విట్నెస్ అంటే ఆత్మ యొక్క సాక్ష్యం. సాక్ష్యం. ఆత్మ సాక్ష్యం. ఇదేంటి? మనలో ఒక రకమైనటువంటి ఒప్పింపు. ఈ ఒప్పింపు ఎటువంటిది? ఇది రైట్ అనిపిస్తుంది. ఎవరో వచ్చి ఒక దాని గురించి చెప్తూ ఉంటారు. అయ్యా ఇది చేస్తే మంచిది, ఇది చేస్తే మంచిది, ఇక్కడ దీంట్లో ఇలా మనం ముందుకెళ్తే మంచిదంటే వింటుండేనే ఏమీ ఆటంకం అనిపించదు, మంచి అనిపిస్తూ ఉంటుంది. కరెక్ట్, ఇది కరెక్ట్ అని. అదేంటి? ఆత్మ యొక్క ఒప్పింపు, సాక్ష్యం. అర్థమైన వారు ఆమె చెప్పండి. ఆమేన్. ఆత్మ ఒప్పింపు అందాం. ఎందుకంటే ఆత్మ సాక్ష్యం ఇంకోటి ఉంది. దీని ఆత్మ ఒప్పింప చేస్తున్నాడు మనకి. ఒప్పింప ఇది స్పిరిచువల్ విట్నెస్. ద స్పిరిట్ విట్నెసెస్ విత్ మై స్పిరిట్. సాక్ష్యం సాక్ష్యం. ఇచ్చేస్తున్నాడు. సో పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇస్తున్నాడు అనమాట. చూడండి, ఎప్పుడైనా సరే కన్విక్షన్ అంటే ఒప్పింపు. ఒప్పింపు. ఒప్పింపు వచ్చినప్పుడు అది నెగటివ్ గా ఉంటుంది. రాంగ్, ఇది తప్పు అని. సాక్ష్యం వచ్చినప్పుడు ఇది రైట్ అనిపించేది సాక్ష్యం. ఆమేన్. హల్లెలూయా. 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 ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈ కాలేజ్ గురించి వింటే అంతా బాగుంది, ఫెసిలిటీస్ బాగున్నాయి,
ట్యూషన్ ఫీ తక్కువ, చాలా బాగుంది, లెక్చరర్స్ బాగున్నారు, ఆ ప్రాంతం మంచిది. ఇంకొక కాలేజ్ ఉంది, ఆ కాలేజ్లో వసతులు అంత బాలేవు, అంత పేరు ప్రఖ్యాతులు కాదు, రెండిట్లో సెలక్షన్ వచ్చింది. ఈ దానికి మంచి పేరు ఉంది, దీనికి అంత మంచి పేరు లేదు. ప్రార్థన చేస్తున్నాం. ఇది ఆలోచించినప్పుడల్లా అనిపిస్తుంది. ఏం స్వరం అందరూ అనండి. అర్థమైంది మీకు? ఇది కరెక్ట్. ఇది ఇది దీని గురించి మాట్లాడినప్పుడు నీ మైండ్లో అంటది, కానీ లోపల ఇదే అనిపిస్తుంటది. అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి. అయిందా అటువంటి అనుభవం? ఏంటి మైక్ ఇలా పనిచేస్తుంది? అయిందా? అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఇక్కడికి వెళ్ళాలని అనిపించడం లేదు. ఇది శారీరకంగా, మానసికంగా దాని గురించి ఆలోచించి విశ్లేషించినప్పుడు, తలంచినప్పుడు, ఇతరులతో మాట్లాడి అందరూ ఉన్నారు, నీకు బుద్ధి లేదా, ఇక్కడ పాస్ అయ్యేవని నీ పేరు అది తెలిస్తే చాలు నీకు ఉద్యోగం వచ్చేస్తుందని వాళ్ళు అంటారు. నీకు అనిపిస్తున్నటువంటి అవగాహన ఏంటి? ఇక్కడికి వెళ్ళాలి, నువ్వు ఇది చేస్తే అందరు నీ గురించి వెక్కిరిస్తారు. మెజారిటీ ఏమంటుంది? ఇక్కడికి వెళ్ళాలి. ఖర్చు ఏమంటుంది? ఇది తక్కువ, ఇది ఎక్కువ అంటుంది. అరే, పేరు లేని దానికి ఎక్కువ పెట్టి ఎవడన్నా వెళ్తాడా? పేరు ఉన్నదానికి తక్కువ ఉంటే దానికి వెళ్తావా నువ్వు? అవి కాదు మనం ఆలోచించాల్సింది. దేవుడు నన్ను ఏ విధంగా నడిపిస్తున్నాడు. హల్లెలూయా. నీకు తెలియదు దేవుడు ఇక్కడ ఎందుకు పంపిస్తున్నాడు. నీ డిగ్రీ కోసం కాదు, నీ భవిష్యత్తును ఆలోచిస్తున్నాడు. ఇక్కడ నువ్వు ఎవరినో కలవని ఉన్నావు. మూడో సంవత్సరం అప్పుడు, 3 సంవత్సరాల డిగ్రీయో లేకపోతే 4 సంవత్సరాలు చదివేటప్పుడు థర్డ్ ఇయర్లో ఎవరినో కలుస్తావు. ఆ థర్డ్ ఇయర్లో కలిసిన అమ్మాయే నీ భార్యగా మారనై ఉన్నది. హల్లెలూయా. ఇక్కడికి వెళ్తే అది తప్పిపోతావు. అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి. అందుకే దేవుడు నడిపింప. ఎందుకు? భవిష్యత్తుని ఎరిగిన దేవుడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అర్థమైందా మీకు నేను చెప్పేది? అందుకే దీంతో ఆలోచించొద్దు ఎప్పుడు. పరిశుద్ధాత్మ దేవా ఏంటి అని అడగాలి. అక్కడికి వెళ్తే ఉద్యోగం రావచ్చు, కానీ దేవుడు ఏర్పరిచిన భార్యను కోల్పోతావు. ఆమేన్. ఎందుకంటే భార్య అంటే ఏ అమ్మాయినైతే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కాదు. ఆ వైఫ్ కెన్ ఆల్సో బి అ నైఫ్. కరెక్ట్ కాకపోతే. ఆమేన్. అందుకే సరి అయిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, సరి అయిన భర్తని సరి అయిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి ఆడవారు. ఎందుకు? అది దేవుడు ఏర్పరిచినటువంటిదైతే సుఖ సంతోషాలతో ఎప్పటికీ బ్రతకగలం. లేకపోతే చేసుకున్న మరుసటి రోజు నుంచే చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళక్కర్లేదు, ఇక్కడే నరకాన్ని అనుభవించవచ్చు. నీ ఇష్టం అది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనం ఏమన్నాడు ఇక్కడ? ఇది రైట్, ఇది రాంగ్, ఇది కరెక్ట్, ఇది కరెక్ట్ కాదు అని ఏమి స్వరం వినపడదు. నీకు అవగాహన కలుగుతుంది. వినండి, ఏమన్నా ఇది లోన మనం తెలుసుకున్నాం. అనేక సార్లు మనుషులు ప్రార్థించినప్పుడు ప్రభా నాతో మాట్లాడు అన్నప్పుడు ఏమి ఎదురు చూస్తుంటే దేవుడు ఒక స్వరము ద్వారా ఒక సెంటెన్స్ మాట్లాడతాడు, లేకపోతే ఒక పదాన్ని మాట్లాడతాడేమో. గో అంటాడేమో, నో అంటాడేమో, లేకపోతే అక్కడ ఆ అమ్మాయి పేరు స్కైలో రాస్తాడేమో. హల్లెలూయా చెప్పండి. నేను చెప్పేది కరెక్ట్ కాబట్టే మీరు నవ్వుతున్నారు. అలాంటి ఆలోచన ఉంటుంది మనకి, అంత బుద్ధి లేని వాళ్ళం. చూడండి, అయితే ఆ విధంగా మాట్లాడు సాధారణంగా దేవుడు జాగ్రత్త వినండి. ఎలా మాట్లాడతాడు అంటే ఒక చిన్న ఉదాహరణ ఇస్తా, చాలా సింపుల్ది. దాని ప్రకారంగా మీరు ఆలోచించుకోవచ్చు. రోడ్డు మీద డ్రైవ్ చేస్తూ వెళ్తుంటారు. క్రాస్ రోడ్ రాగానే ఇక్కడ ఏముంటాయండి? లైట్లు ఉంటాయి, ఉండవా? లైట్లు ఉంటాయి కదా, ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ ఉంటాయి. ఎర్ర లైట్ పడగానే అక్కడ నుంచి స్పీకర్లో ఆగండి అనే స్వరం ఎప్పుడైనా విన్నారా? గ్రీన్ పడగానే పొండి అనే స్వరం ఎప్పుడైనా విన్నారా? లేదు. రెడ్ లైట్ రాగానే అదొక సైన్, అందరూ ఏమండి? సూచన. ఆ సూచన అర్థం ఏంటి? ఆగిపో. గ్రీన్ రాగానే దాని సూచన ఏంటి? వెళ్ళు. అలా మాట్లాడతాడు దేవుడు. దేవుడు సూచనల ద్వారా మాట్లాడతాడు. హల్లెలూయా చెప్పండి. అందుకే ఈ లోపల అవగాహన అంటే ఎలా పాస్టర్, ఎలా రెడ్ లైట్, గ్రీన్ లైట్,
హల్లెలూయా. హల్లెలూయా. రెడ్ లైట్, గ్రీన్ లైట్, అంతే. ఏం చెప్పడు దేవుడు, రెడ్ లైట్ వేస్తాడు. వెళ్ళొద్దు. ఎందుకు వెళ్ళొద్దు, నాకు అర్థమయ్యేటట్టు చెప్పు అని అడుగుతావు ట్రాఫిక్ లైట్తో. వాడు వచ్చి పోలీసు వాడు వచ్చి నీతో మాట్లాడతాడు, చెప్తాడా? ఆగు అన్నాను కాబట్టి ఆగు, నేను చెప్పాను కాబట్టి ఆగు అంటాడా అనడా? నేను చాలా అర్జెంట్లో ఉన్నానండి, ఇదే రోడ్లో వెళ్ళాలి, నాకు టైం లేట్ అయిపోతుంది, నా మీటింగ్ అయిపోద్ది. నోరు మూసుకొని అక్కడ ఆగు. ఎందుకు? నువ్వు వెళ్తే పక్క నుంచి ఆ డైరెక్షన్లో వచ్చి నువ్వు మీటింగ్కి ఎన్నడూ వెళ్ళకుండా చేస్తాడు నేను. హలో, అవునా అండి? నీ మేలు కొరకే రెడ్ లైట్ వచ్చింది. ఆమేన్. నీ మేలు కొరకే దేవుడు అవగాహన ఇస్తున్నాడు. ఒప్పింపు కలిగి వద్దు, ముందుకు అడిగి అక్కడికి వెళ్ళొద్దు, ఆ స్థలానికి ఇది మంచిది కాదు, దాని గురించి మాట్లాడొద్దు. అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి. మనం దీన్ని ఏదో పెద్దగా దేవుని స్వరం, దేవుని స్వరం, దేవుడు అలా దేవుని రాజ్యం ఎటువంటిదంట? చిన్న పిల్లలు కూడా ప్రవేశించగలరు. చిన్న పిల్లవాడికి బాగా జ్ఞానం ఉంటుందా? కానీ రెడ్ లైట్ తెలుసు, గ్రీన్ లైట్ తెలుసు వాడికి. ఆమెన్ చెప్పండి. ఒప్పింపు మనల్ని ఆపుతుంది, సాక్ష్యము మన వెళ్ళమంటుంటుంది. మూడవ విధం స్పిరిచువల్ బర్డెన్, అంటే ఆత్మీయమైనటువంటి భారం. ఇదేంటంటే ఒక రకమైన భారాన్ని దేవుడు మనకి కలిగిస్తాడు. అది అపోస్తుల కార్యము 20:22. ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించినో తెలియదు, కానీ బంధకములు శ్రమలను నా కొరకు కాచుకుని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలో నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. ఓకే, పౌలు గారు ఏమంటున్నారు ఇక్కడ? నేను ఎలా వెళ్తున్నానంటే యెరూషలేంకి ఆత్మలో బంధించబడిన వాడు, ఒక రకమైన భారముతో వెళ్తున్నాడు. అనేక మార్లు మనకేమవుతుందో తెలుసా? తెలియని భారం అనిపిస్తుంది మనకు లోపల. రీసెంట్గా ఒక మీటింగ్ తర్వాత చాలా సంతోషిస్తున్నాను, దేవుడు చాలా బాగా వాడుకున్నారు, చాలా మంచి మంచి విషయాలు జరిగాయని. ఇంటికి వెళ్ళిన తర్వాత సడన్గా ఒక భారం ఏర్పడ్డది. అరే, సంతోషించి దేవుని యందు ఆనందిస్తుంటే ఇదేంటి బరువులాగుంది. ఆ బరువు ఎలాగుంటుందంటే ఆ సంతోషించలేము, ఇంకా ఆ భారం ఎలాగుంటుందంటే ఇంకా దేని గురించి ఆలోచించలేము. మన 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 సర్వము ఆ భారం గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అది చెడు కాదు. దేవుడు ఆ భారాన్ని ఎందుకు పెట్టాడంటే, మన భారము తెలుసుకున్న వెంటనే ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. దేవుడు నడిపిస్తున్నాడు, ఏం చెప్పడం లేదు, నీకు ప్రార్థన చెయ్యు అని చెప్పడం లేదు, కానీ ప్రార్థించాల్సిన సమయం అని మనకి తెలియచేస్తున్నాడు. ఇటువంటి భారము నీకు చెప్పి రాదు. దేవుడు ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఆ భారాన్ని కలుగు చేస్తాడు. ఆ భారం ఏర్పడ్డప్పుడు నువ్వు పాట పాడి దాని నుంచి తప్పించుకోలేవు, ఏదో దాని గురించి ఫోకస్ వేరే మార్చుకొని ఆ భారాన్ని తీయలేవు. ఆ భారాన్ని తొలగించే ఒకే ఒక విధం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆ భారం అనేది ఒక రకమైనటువంటి భాష, అదొక సూచన. ఆ సూచన అర్థం ఏంటంటే నువ్వు ప్రార్థన చేసే సమయం ఇది. దేనికి ప్రార్థించాలి తెలియదు, ఎందుకు ప్రార్థించాలి తెలియదు, ఎంతసేపు ప్రార్థించాలి తెలియదు. అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కానీ భారం ఉంది. ఆ భారం ఏం చేసినా తొలగటం లేదు. కాబట్టి ఏం చేయాలి? పరిశుద్ధాత్మలో ప్రార్థన మొదలు పెట్టాలి. అపోస్తుల కార్యం రోమీయులకు రాసిన పత్రిక 8:26-27 చదవండి ఒకసారి. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఆత్మ మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఎలా ప్రార్థించాలో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. చూసారా, పరిశుద్ధాత్ముడు మనకి సహాయం చేస్తున్నాడు ప్రార్థన చేయడానికి. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును.
ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. చూసారా, పరిశుద్ధాత్ముడు ఎలా నడిపిస్తాడంటే దేవుని యొక్క చిత్త ప్రకారము ప్రార్థన చేయడానికి. దేని కొరకు ప్రార్థన చేస్తున్నావు నీకు తెలియదు, ఎందుకు ప్రార్థన చేస్తున్నావు నీకు తెలియదు, కానీ భారం ఉన్నందుకు ప్రార్థన చేస్తున్నావు. ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుందో జాగ్రత్తగా వినండి. నువ్వు అడగొచ్చు దేవుని, ప్రభా దేని గురించి అని. ఒక్కోసారి చెప్తాడు దేవుడు, ఒక్కోసారి చెప్పడు. కానీ నీ నుంచి దేవుడు కోరేదేంటి? ప్రార్థన. ఎందుకు? ఎవరో ఎక్కడో ఇబ్బందిలో ఉన్నారు, వారి విడుదల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎందుకు చేయాలి? ప్రార్థన చేస్తేనే దేవుడు మనుషుల పట్ల పని చేయగలడు. కాబట్టి ఎవరో ఒకరు ప్రార్థన చేస్తేనే దేవుడు ఆ యొక్క పరిస్థితిలో ఆయనకి సహాయం చేయగలడు. అర్థమైన వారు ఆమె చెప్పండి. కాబట్టి పరిశుద్ధాత్ముడు మనల్ని ఎన్నుకొని దీని నిమిత్తమై ప్రార్థన చేయాలని చెప్పి ఒక భారాన్ని కలిగిస్తాడు. ఆ భారానికి లోబడి మనం పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసినప్పుడు భారము ఎత్తబడే వరకు ప్రార్థన చేయాలి. ఒక్కోసారి 5 నిమిషాల్లో ఆ భారం ఎత్తబడుతుంది, ఒక్కోసారి అరగంట పట్టవచ్చు, ఒక్కోసారి భారం తొలగినట్టు అనిపిస్తుంది, కానీ మళ్ళీ కొన్ని గంటల్లో లేకపోతే మరుసటి రోజు మళ్ళీ ఆ భారం వస్తుంది. మళ్ళీ ఒక్కోసారి కొన్ని రోజుల పాటు ఇలాగ అవుద్ది, కానీ చివరికి అక్కడ జయం వచ్చిన తర్వాత ఈ భారం సంపూర్ణంగా తొలగిపోద్ది. హల్లెలూయా. కానీ ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడు మనల్ని వాడుకుంటున్నాడు. దేనికి? ఆయన యొక్క రాజ్య వ్యాప్తి కొరకు, తమ ప్రజలు దీవించబడ్డానికి. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కాబట్టి స్పిరిచువల్ కన్విక్షన్, ఆత్మీయమైన ఒప్పింపు, స్పిరిచువల్ విట్నెస్, ఆత్మీయమైన సాక్ష్యము, స్పిరిచువల్ బర్డెన్, ఆత్మీయమైన భారము. ఆమేన్. నాలుగోది స్పిరిచువల్ పర్సెప్షన్, ఆత్మీయమైన గ్రహింపు. ఆత్మలో గ్రహింపు లేకపోతే వివేచన లేకపోతే ప్రత్యక్షత. లూకా సువార్త 9వ అధ్యాయము 46-47 చూద్దాం. తమలో ఎవడు గొప్పవాడో అని వారిలో తర్కము పుట్టగా యేసు వారి హృదయాలోచన ఎరిగి ఒక చిన్న బిడ్డను తీసుకుని తన యొద్ద నిలువబెట్టి, ఈ చిన్న బిడ్డను నా పేరిట చేర్చుకునేవాడు. చూడండి, ఇక్కడ ఒక తర్కం అవుతుంది, వాగ్వివాదం జరుగుతుంది. ఎవరి మధ్యలో? శిష్యుల మధ్యలో. ఏమని? ఎవడు గొప్పవాడని. కానీ జాగ్రత్త వినండి, దూరంలో చేస్తున్న యేసయ్య దగ్గర చేయటం లేదు, యేసయ్యకి వినపట్టం లేదు, కానీ యేసయ్య గ్రహించాడు. ఏమన్నది అక్కడ? పర్సీవ్డ్ అంటే హృదయాలోచన ఎరిగి. హృదయాలోచన ఎరిగి అని ఉంది. ఇంగ్లీష్లో ఏమంది? జీసస్ పర్సీవ్డ్ అని ఉంది. అంటే ఎరగడం, గ్రహించడం. విని గ్రహించలేదు, ఆత్మలో గ్రహించాడు ఏం జరుగుతుందో. అది దాని గురించి మాట్లాడుతున్నాం. ఇది ఇన్నర్ నాలెడ్జ్, అంతరంగములో ఎరిగే జ్ఞానం. దేని నిమిత్తము? స్థలములు, వస్తువులు, ప్రజల గురించి. దేవుడు మనకి ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, అంతరంగ సమాచారాన్ని కలుగజేస్తాడు. ఒక్కోసారి మనం ఒక ప్రాంతానికి వెళ్తాం, ఒక గదిలో ప్రవేశిస్తాం, లేకపోతే ఒక బిల్డింగ్లో ప్రవేశించగానే ఒకలాగా అనిపిస్తుంది, ఇది సరిగ్గా లేదు ఇక్కడ అని. ఎక్కువసేపు ఉండాలనిపించదు, బయటకు వచ్చేస్తాం. అయిందండి అటువంటి అనుభవం మీకు? ఆయన వారి చేతులు చూపించండి. చూసారా, మనకు తెలుసు ఇవన్నీ, కానీ మనం ఈ దేవుడు అనుకోవటం లేదు, అందుకే అంత పట్టించుకోవటం లేదు. ఈ రోజు నుంచి పట్టించుకోండి అది. అప్పుడు మీరు ఇంకా దేవుణ్ణి నడిపింపుకి ఇంకా ఈజీగా, సులువుగా మీరు తెలుసుకోగలరు. అక్కడికి వెళ్తారు, ఏమవుద్ది ఆ గదిలో? సరిగ్గా లేదు ఇక్కడ అని కొన్నిసార్లు దేవుడు అక్కడ జరిగిన విషయాలను కూడా నీకు బయలుపరుస్తాడు. ఒక్కోసారి ఒక స్థలానికి వెళ్తారు, వెళ్ళగానే ఒకలాంటి సమాధానం, ఒకలాంటి శాంతి, ఒకలాంటి పీస్ అనిపిస్తుంది, నెమ్మది అనిపిస్తుంది. అర్థమైన వారు ఆమెన్ చెప్పండి. చూసారా, మాకు ఇంతకుముందు అదే గచ్చిబౌలిలో మనకు ఉన్నటువంటి దాంట్లో బైబిల్ కాలేజ్ నడిపించాం. ఎవరు దాంట్లో అడుగుపెట్టినా ఇదొక ఓయేసిస్ లాగా ఉంది. వీ కెన్ ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అక్కడ నడుస్తుంటే, క్లాస్ రూమ్లో కాదు, ఆ ప్రాంతంలో నడుస్తుంటే వీ కెన్ ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అనేవారు. అంటే దేవుని యొక్క సన్నిధిని మేము ఇక్కడ అనుభవించగలుగుతున్నాం. చూసారా, ఆ ప్రాంతం గురించి ఎవరు చెప్పకుండానే జనం తెలుసుకునేటువంటి వారు. అలాగే ఒక్కోసారి మనకేమవుతుంది, ఒక వ్యక్తి గురించి చెప్తా ఉంటారు, అయ్యా ఈయన చాలా మంచివాడండి, నేను ఇటువంటి వాడిని చూడలేదు, మాట అంటే మాట అండి, వీడు చాలా మంచివాడు, వీడిని పెట్టుకోండి, మీరు వీరికి మీ దగ్గర పనిపించండి, పని ఉద్యోగం ఇవ్వండి, వీడు చాలా చాలా నమ్మకస్తుడిగా పనిచేస్తాడని వారి గురించి మంచి చెప్తా ఉంటారు. కానీ
ఇలా చూస్తూ ఉంటారు లోపల, వీడు సరైన వాడు కాదు అనిపిస్తుంటుంది లోపల. అర్థమైన వారు ఆమె చెప్పండి ఒకసారి. అరే వినేదంతా మంచిగా వింటున్నారు, లోపల ఇది ఎవరు చెప్తున్నారు? ఇది వివేచన. దేవుడు మీకు ఆ వివేచన ఇస్తున్నాడు. ఎందుకు వివేచన ఇస్తున్నాడు? వాడిని ఎందుకన్నా పెట్టుకుంటే చాలా జాగ్రత్త. ఆ చెప్పిందంతా నమ్మి సమస్తాన్ని ఆడి చేతికి ఇవ్వకండి, మునిగిపోతారు. హల్లెలూయా. చూడ్డానికి మనిషిని బాహ్యంగా చూస్తే చాలా మంచివాడిగా ఉండొచ్చు, కానీ వాడే హంతకుడు అవ్వచ్చు. అందుకే ఈ వివేచన అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు నీకు తెలియపరుస్తాడు. ఎందుకు? నిన్ను కాపాడడానికి. వాడు చెడ్డవాడు, వాడు మంచోడు కాదు, వాడిని నమ్మొద్దు అని ఎందుకు చెప్తున్నా? అందరికీ చెప్పడానిక కాదు, నిన్ను కాపాడడానికి. హల్లెలూయా. ఈ వివేచన దేవుడు మనకి ఎందుకు ఇస్తున్నాడు? ఇతరుల గురించి చెడు చెప్పడానికి కాదు, నిన్ను కాపాడడానికి. ఒక్కోసారి అంటావు, ఒక వ్యక్తి చాలా బాగుంటాడు చూడడానికి, చాలా చాలా మాటలు అయితే తేనెలాగా ఉంటాయి, డ్రెస్సింగ్ ఏమో చాలా నీట్గా ఉంటాడు. అంతా చూసి వీడు కళ్ళు మంచిగా కావంటాం. అంటామా అనమా? చెప్పండి మీరు. అర్థమైన వారు ఆమె చెప్పండి. వీడు కళ్ళు మంచిగా కావంటాం. నీకు తెలుస్తుంది లోపల. అరే వాడి హిస్టరీ తెలియదు, ఏమైనా వాడి చరిత్ర తెలియదు, వాడు ఏమైనా చెడు చేశాడో తెలియదు, వాడు ఎటువంటి జీవితం జీవించాడో తెలియదు, ఏమీ తెలియదు, కానీ అని చూడగానే వీడు మంచోడు కాదనిపిస్తుంది. ఇది స్పిరిట్ ఆఫ్ సస్పిషన్తో చేయడం కాదు. కొద్దిమంది అనుమానపు ఆత్మతో ప్రతి ఒక్కరిని సస్పెక్ట్ చేస్తారు. అది మాట్లాడటం లేదు, నేను వివేచన గురించి మాట్లాడుతున్నాను. ఇదే పౌలు గారు ఐ పర్సీవ్, నేను కనుగొన్నాను, నేను వివేచించాను, నాకు ప్రత్యక్షత కలిగింది. ఈ ప్రయాణం మనం ముందుకు కొనసాగకూడదు, ఎందుకంటే ఈ ప్రయాణంలో ప్రమాదం ఉంది, ఈ ప్రయాణంలో ఓడ మునిగే స్థితి ఉంది. కాబట్టి వినండి, దేవుడు ఎందుకు తెలియపరుస్తాడంటే ఏది కూడా తమ ప్రవక్తలకి చెప్పకుండా చేయడు దేవుడు, కాబట్టే మనకు తెలియపరుస్తాడు. ఆమేన్ చెప్పండి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, కానీ మనం అనేక సార్లు ఏమనుకున్నాడు? దేవుడు కాదు, ఇలా అనుకుంటున్నాం. ఏలి, గత వారం చెప్పాను చూసారా? ఏలి అనుకుంటాం మనం, దేవుడు అనుకోం. ఏలి అనుకొని ఏం చేస్తామంటే మనము మనుషులు ఇచ్చేటువంటి సలహా బట్టి ముందుకెళ్ళి దేవుడిచ్చే వివేచనని తొక్కేస్తాం. అందుకే అనేక మంది ఈ రోజులు దేవుని నమ్ముకొని, దేవుని ప్రేమించి, దేవుడు అంటే ఆశ ఉండి దేవుని వెనక పరిగెత్తేవారు కూడా బాధలో, విచారములో, విషాదములో ఎందుకున్నారంటే తప్పుడు అడుగులేస్తున్నారు కాబట్టి, తప్పు నిర్ణయాలు తీసుకున్నారు. దేవుడు మాట్లాడటం, దేవుడు చేయటం లేదు, మనము ఆయన ఇచ్చిన సూచనల్ని పట్టించుకోవటం లేదు. అందుకే మనకి ఈ వేదన, అందుకే ఈ ప్రమాదాన్ని మనం తప్పించుకోలేని స్థితిలో ఉన్నాం. ముఖ్యంగా వివాహాల విషయంలో కూడా అనేక సార్లు తప్పుట అడిగేసి 6 నెలలు జరగకముందే, 3 నెలలు జరగకముందే భయంకరమైనటువంటి పరిస్థితిలో చిక్కుపోయి ఉంటారు. ఒక్కసారి ఆయన ఏమంటున్నాడో గ్రహించగలిగి ఉంటే మీరు తప్పించుకునేవారు. దేవుడు ఎందుకు చేశాడండి అని అడుగుతారు. దేవుడు చేయలేదు. నీ గుడ్డితనము, నీ తిరుగుబాటుతనము, నీవు దేవుని స్వరం వినాలనే ఆశ లేని స్థితి, ఆయన చూపించే సూచనలను గ్రహించలేని స్థితిలో ఉన్నావు కాబట్టే ఈ పరిస్థితి ఏర్పడ్డది నీకు. అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి ఒకసారి. చివరికి ద స్పిరిట్స్ టెస్టిమనీ, ఇది కూడా తెలుగులో ఏమంటామంటే ఆత్మ యొక్క సాక్ష్యం. ఆ దానికి దీనికి తేడా ఉంది. నాలుగు చెప్పాను ఇప్పుడు దాకా. ఈ 4 కూడా మనం ఏమన్నా అంతరంగంలో జరిగేటువంటి అంశాలు. ఈ చివరిది బాహ్యముగా జరిగేటిది, అంతరంగంలో నుంచి వచ్చేది కాదు. ఇది ఎప్పుడు కూడా దేవుడు మనకి బాహ్య రూపంలో మన బయట నుంచి ఇది కరెక్ట్ అని చూపించేటువంటి విధానం. ఎలాగంటే దేవుడు అప్పుడప్పుడు ఒక వ్యక్తిని, పరిస్థితులను వాడుకొని నీవు ఆలోచిస్తుంది, నువ్వు ఎరిగింది రైట్ అని చూపిస్తాడు.
అపోస్తుల కార్యం 20 చదవండి మరొకసారి. బంధకములను శ్రమలను నా కొరకు కాచుకుని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోను నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు పౌలు గారు, నేను బంధించబడిన స్థితిలో వెళ్తున్నాను, ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ ఎక్కడికి వెళ్ళినా పరిశుద్ధాత్ముడు సాక్ష్యం పలుకుతున్నాడు. ఎవరి ద్వారా? తమ ప్రవక్తల ద్వారా. ఏమని? నాకు అక్కడ బంధకాలు ఉంటాయని, శ్రమలుంటాయని. కానీ ఆగలేని స్థితిలో ఉన్నాను. ఎందుకంటే ఆ బర్డెన్, ఏమన్నా స్పిరిచువల్ బర్డెన్, భారం. ఆ భారం ఏం చేస్తుంది? నన్ను నడిపిస్తుంది. అక్కడికి వెళ్ళాలి 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 అనే భారంతో వెళ్తున్నాను. కానీ ఒకటి నాకు తెలుసు, నేను వెళ్ళేది రైట్. నాకు తెలుసు మంచి జరగదని. నేను తెలుసుకున్నదే ఈ ప్రవక్తల ద్వారా స్థిరపరచబడుతుంది. అంటే పరిశుద్ధాత్ముడు బాహ్యం నుంచి ఇతరుల ద్వారా నాకు తెలిసింది ఒప్పింపజేస్తున్నాడు. అంటే కరెక్ట్ అని చూపిస్తున్నాడు. అర్థమైన వారు ఆమెను చెప్పండి ఒకసారి. చూసారా? కాబట్టి ఇది పౌలు గారి యొక్క అనుభవం చెప్తా ఉన్నాం. ఈ టెస్టిమనీ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మ యొక్క సాక్ష్యము ఎప్పుడు కూడా దేవుడు తమ బిడ్డల ద్వారా, అయితే ప్రవచనము ద్వారా, జ్ఞానవాక్యము, మరి బుద్ధివాక్యము, డిసర్నింగ్ ఆఫ్ స్పిరిట్స్, ఆత్మ వివేచన జ్ఞానము, లేకపోతే ప్రవచనము, ఈ 4 అంశాల ద్వారా నీతో మాట్లాడి నీకు తెలియపరుస్తారు. వినండి, అనేక మార్లు అనేక స్థలాల్లో అనేక మంది దేవుని బిడ్డలు ఈ బాహ్యము నుంచి వచ్చేటువంటి పరిశుద్ధాత్మ సాక్ష్యాన్ని బట్టి నడవాలని ప్రయత్నం చేస్తారు. అందుకే వారు ఏం చేస్తారు? ప్రవక్తల దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు ప్రార్థన చేసి నాకు చెప్పండి, ఈవెన్ చేసుకోవాలా చేసుకోవద్దా, మీరు ప్రార్థన చేసి చెప్పండి ఈ ఉద్యోగం తీసుకోవాలా లేదా, మీరు ప్రార్థన చేసి మీరు చెప్పండి అంటారు. అటువంటి వారు ఎప్పుడైనా తగిరారా మీకు? నేను am I talking strange? Am I telling you the truth? సత్యమే చెప్తున్నానా? ఇది తప్పు. అలాగా అడగకూడదు. పాత నిబంధనలో ఉన్న ప్రవక్తకి నూతన నిబంధనలో ఉన్న ప్రవక్తలకి తేడా చెప్తాను, వినండి. పాత నిబంధనలో ఉన్న గ్రంథంలో ఉన్నటువంటి ఆ నిబంధనలో ఉన్న ప్రవక్తలకి ఈ రోజుకి తేడా ఏంటంటే, యేసయ్య ద్వారా ప్రతి బిడ్డ తిరిగి జన్మిస్తున్నాడు. తిరిగి జన్మించిన ప్రతి బిడ్డలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఎందరైతే తన ఆత్మచేత నడిపించబడుతున్నారో వారు దేవుని బిడ్డలు అని వాక్యంలో వ్రాయబడి ఉంది. కాబట్టి ప్రతి తిరిగి జన్మించిన బిడ్డకి ఆయన ఆత్మచేత నడిపించబడే హక్కు దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. ఇది పాత నిబంధనలో లేదు. కాబట్టి ప్రవక్తలు అప్పుడు ఏమి ప్రకటిస్తే దానికి లోబడి నడవాల్సిన అవసరత ఏర్పడ్డది. ఈరోజు ప్రవక్త యొక్క డ్యూటీ, రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, ఈ రోజుల్లో కూడా ప్రవక్తలు ప్రవచిస్తారు. కానీ ప్రవచించిన వాక్యము, వినండి జాగ్రత్తగా, మీకు ముందుగానే దేవుడు కొద్దిగా తెలియపరిచి ఉంటాడు. దాని గురించి మీకు అవగాహన ఉంటుంది, దాని గురించి మీకు వివేచన ఉంటుంది, దాని గురించి ఒక కలగని ఉంటారు, దాని గురించి ఏదో రకంగా దేవుడు మీతో కమ్యూనికేట్ చేసి ఉంటాడు అప్పటికే. కానీ ఇది దేవుడా కాదా, అది చేయాలా లేదా, అప్పుడప్పుడు అటువంటి అనుమానంలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ బాహ్య రూపములో, బాహ్యపు సాక్ష్యము ద్వారా ఇది రైట్ అని చెప్పడానికి ప్రవచనము ఈ యొక్క వరములు వాడబడతాయి. అర్థమైన వారు ఆమెను చెప్పండి. జాగ్రత్తగా వినండి. అనేకులు ప్రవక్తలు అన్నటువంటి వారు, దేవుని సేవకులు, గొప్ప పేరున్నటువంటి భక్తులు వచ్చి ప్రవచించినప్పుడు యోచించకుండా ప్రవచనం వచ్చింది కాబట్టి వెళ్తున్నాను అనేటువంటి వారు ఉన్నారు. అటువంటి వారు జాగ్రత్తగా మీ యొక్క భవిష్యత్తు మీ చేతులారా నాశనం చేసుకుంటారు. దేవుడు ఈరోజు నూతన నిబంధనలో ప్రవక్తల ద్వారా నడిపించాడు, ప్రవక్తల ద్వారా స్థిరపరచుతాడు. ఆమేన్ చెప్పండి. కానీ అనేక మంది క్రైస్తవులు ఈ రోజు కూడా ప్రవక్తల దగ్గరికి పరిగెత్తుకొని, అయ్యా ప్రార్థన చేసి చెప్పండి నా బిడ్డ పాస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా. ఒక ఆయన ప్రార్థన చేసి, నాకు 2 రెడ్ మార్కులు కనపడుతున్నాయి, 2 సబ్జెక్టులో ఫెయిల్ అవుతాడని చెప్పాను.
మరి అది ఏమి రకమైన వరము, దేవుడు అటువంటి వరాలు ఇస్తాడంటే నాకు కొద్దిగా అనుమానంగా ఉంది. అందుకివ్వలే దేవుడు ప్రవచనం మనకి ఆ పరిశుద్ధాత్ముని ఈరోజు మనుషుల్ని దేవుని దగ్గర నడిపించడానికి. హల్లెలూయా. మిమ్మల్ని సరి అయిన మార్గంలో నడిపించి మీరు జీవితంలో దీవించబడి అనేకునికి దీవెనకరంగా ఉండాలనే దానికే ఈ యొక్క వరములు అవన్నీ ఇవ్వబడ్డాయి. దేవుని యొక్క శరీరం బలపడ్డానికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైనా సరే ఎవరు ఎంత గొప్ప వ్యక్తి మీ జీవితం మీద ప్రవచించినా ఆ ప్రవచనము దేవుడు మీకు ముందుగా తెలియపరిచుంటాడు. అంత క్లియర్గా ఉండదు, మీకు ప్రవచనం ఉన్నంత క్లియర్గా ఉండదు, కానీ అనిపిస్తూ ఉంటుంది. నన్ను పిలుస్తున్నాడు దేవుడు సేవకి, నిద్ర కళ సరి అయిన కళ ఉండదు, అది అలాగ అనిపిస్తుంటుంది. ఇంకో రోజు ఎక్కడో నువ్వు చదువుతూ ఉంటే ఎవరో పిలుపు గురించి చదువుతుంటావు, నీకు అనిపిస్తుంది దేవుడు పిలుస్తున్నాడు నన్ను అని. కానీ దేవుడు నిజంగా పిలుస్తున్నాడు, నేను నన్ను ఎందుకు వాడుకుంటాడు దేవుడు, కానీ పిలుస్తున్నాడని ఆ వివేచన కలుగుతూ ఉంటుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకేదో, కానీ చివరికి ఒకరోజు ఖచ్చితంగా తెలియపరుస్తాడు దేవుడు. హల్లెలూయా. ప్రవచనము ద్వారా, ఇంకో జ్ఞానవాక్యము ద్వారా నువ్వు పిలువబడు. అప్పుడేంటి, ముందుగానే దేవుడు అటువంటి డిపాజిట్ ఆయన హృదయంలో ఉంచాడు కాబట్టి అది కరెక్ట్ అన్నమాట. అర్థమైన వారామని చెప్పండి. ఈ విధంగా దేవుడు నడిపిస్తాడు. ఒక్కొక్కసారి ఏమవుతుందో తెలుసా, ప్రవచనం వస్తుంది, దేవుడు నిన్ను సేవకు పిలుస్తాడు, నీకు ఏమీ అనిపించదు. అంటే తప్పు ప్రవచనం అని కాదు, సమయం రాలేదు అయి ఉంటుంది. అప్పుడేం చేయాలి, ఆ ప్రవచనాన్ని మర్చిపోవద్దు, ఆ ప్రవచనం రాసి పెట్టుకొని గుర్తుంచుకోవాలి. అప్పుడు కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత, ఒకసారి అనేక సంవత్సరాల తర్వాత దేవుడు గుర్తు చేస్తాడు, ఇప్పుడు ఇది సమయం అని. ఎందుకంటే దేవునిలో దేవుని మాటే కాదు, దేవుని సమయం కూడా ఉంది. ద టైమింగ్ ఆఫ్ గాడ్. దేవుడు పిలుస్తున్నాడు, కానీ ఎప్పుడు పిలుస్తున్నాడు, ఆ టైమింగ్ కొరకు ఆగాలి. హల్లెలూయా. చూసారా, ఈ ఒకటే ఒక అంశము లో నుంచి వచ్చేది కాదు, కానీ బయట నుంచి, బాహ్యము నుంచి స్థిరపరిచేటువంటి అంశం ఇది. సమూయేలుని దేవుడు పిలిచాడు, సమూయేలు అని. సమూయేలుకి తెలుసా దేవుడని? తెలియదు. కానీ అది దేవుని స్వరం అని తెలియపరిచిన వాడెవరు? ఏలీ. అది దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కానీ దేవుడు అని ఎలా తెలియపరుస్తావు, తెలుసుకోగలవు? ప్రవచనం వస్తుంది, దేవుని భక్తుడు తెలియపరుస్తాడు. ఏదో రకంగా నీకు ఖచ్చితంగా ఒక అవుట్వర్డ్ కాన్ఫర్మేషన్ ఇస్తాడు దేవుడు, బాహ్యంగా నిర్ధారణ. అది విన్నారా? ఆమేన్. కాబట్టి నువ్వు దేవుని ద్వారా నడిపించబడాలి అనే ఆశ కలిగి ఉంటే పరిశుద్ధాత్మలో నువ్వు బలముగా జీవించడం నేర్చుకోవాలి. వినండి జనులారా, స్పిరిచువల్గా లేకపోతే, ఆత్మీయంగా లేకపోతే దేవుని యొక్క నడిపింపు మనం వినలేము. నేనేమన్నాను, ఇన్స్ట్రుమెంట్ ఎంత షార్ప్, ఎంత మంచిదో అంత మంచిగా ట్యూన్ చేయగలవు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక బ్రాండ్ ఉంటుంది, ఇంకో బ్రాండ్, అయ్యా జాపనీసే కావాలండి అంటాం. ఎందుకు? వాడి టెక్నాలజీ కొద్దిగా వేరు, వాడు వాడే పార్ట్స్ కొద్దిగా వేరు. ఇది కొద్ది ఫ్రాక్షన్లో మిస్ అవుతుంటే అది పట్టుకుంటుంది, కాబట్టి నాకు అది కావాలి. ఎందుకు? ఆ ట్యూనింగ్ అట్లాంటిది. అటువంటి ట్యూనింగ్ ఉండాలంటే ఆత్మలో ఎప్పుడు కూడా మనం సిద్ధపాటులో ఉండాలి. శారీర ఏచ్ఛలకు లోబడుతూ అప్పుడప్పుడు సంఘానికి వచ్చి వీలైనప్పుడు కష్టంలో ఉన్నప్పుడు ప్రార్థన చేసేవాడు ఎప్పుడు కూడా దేవుని స్వరాన్ని గుర్తించలేడు. హల్లెలూయా. ఆత్మీయమైనటువంటి క్రమశిక్షణ ఉంది. వాక్య ప్రకారంగా మనం తెలుసుకోవాలంటే ఏమన్నది వాక్యంలో, మనిషి రొట్టె వలన కాదు కానీ దేవుని వాక్యం వలన. హల్లెలూయా. ఆ వాక్యమే నువ్వు తినకపోతే నీ యొక్క ఆత్మ క్షీణించిన స్థితిలో ఉంటుంది. ఆమేన్. నీ శరీరం క్షీణించిన స్థితిలో ఉంటే నువ్వు ఏమైనా పని చేసుకోగలవా? లేదు. 3 రోజులు ఉపవాసం ఉండు, దిగజారిపోయిండు, ఏదైనా చేయాలి, దేని గురించి ఉండదు, ఎప్పుడు తినాలి, ఎప్పుడు తినాలి, ఎప్పుడు తినాలి, అలాగే ఉంటుంది తప్ప ఇంకేది వినలేని స్థితిలో ఉంటాం. ఆత్మీయంగా కూడా మనము తెలుసుకోవాల్సి, మన ఆత్మని ఎంతగా మనం ఎదిగించి బలపరుస్తామో అంత సులువుగా దేవుని యొక్క స్వరము, నడిపింపు, వివేచన మనం కలిగి ముందుకు కొనసాగలం. అది ముఖ్యం.
పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయటం వలన నన్ను నేను బలపరుచుకుంటానని వాక్యంలో వ్రాయబడింది. ఎంతమంది మీలో ఇంకా గంట సేపు ప్రార్థన చేస్తున్నారో నాకు తెలియదు ఆత్మలో, కానీ ప్రతిరోజు ఆత్మలో గంట సేపు ప్రార్థన చేసి మనల్ని మనం బలపరుచుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ప్రకారం ఇలాంటి ఇటువంటి ఈ విధంగా కూడుకోవడము చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఉదక స్నానం జరుగుతుందంట, ప్రోక్షణ జరుగుతుందంట. ఇది నీ ఇంట్లో నువ్వు ఒక్కడివి కూర్చొని లేకపోతే నువ్వు నీ భార్య కూర్చొని చేసుకుంటే సరిపోదు. ఇలా కూడుకోవడం మానకండి అని పౌలు గారు రాస్తున్నారు. ఎందుకు? ఇలాగ వచ్చినప్పుడు బోధించబడతారు, ఇలాగ వచ్చినప్పుడు వాక్యం అవగాహన కలుగుతుంది, ఇలాగ వచ్చినప్పుడు ఇంకా అనేక విషయాలు దేవుని గురించి తెలుసుకొని ఇంకా దేవునిలో సన్నిహితంగా ఉండి మరి ప్రయాణం చేయడానికి మీరు ఇంకా జ్ఞానం కలిగి ముందుకు కొనసాగలరు. అందుకే ఇటువంటి క్రమశిక్షణ, ఆత్మకు సంబంధించిన క్రమశిక్షణ ఎప్పుడు కూడా మనము నిర్లక్ష్యం చేయకూడదు. ఈ విధంగా మనల్ని మనం కట్టుకుంటూ వాక్యములో బలపడుతూ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ మరి ఆయన నడిపింపు వివేచనకు మనం మెలుకొని ఉన్నట్టయితే మనము దేవుని చేత సులువుగా నడిపించబడతాము, మనం దీవించబడతాము, ఆశీర్వదించబడతాము, అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంటాము. నమ్మిన వారు ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆశీర్వించబడ్డారా? ఆమేన్. కాబట్టి ఇది వింటే సరిపోదు. ఈ రోజు నుంచి రెడ్ లైట్ గ్రీన్ లైట్ మర్చిపోవద్దు. ఇదంతా మర్చిపోయినా రెడ్ లైట్ గ్రీన్ లైట్ మర్చిపోకండి. లోపల రెడ్ ఉందా గ్రీన్ ఉందా చూడండి. అయ్యా వింటున్నాను, ఇది ఇక్కడ వాడు చెప్పేది వింటా ఉండు, ఇక్కడ రెడ్ ఉందా లైట్ ఉందా, రెడ్ ఉందా గ్రీన్ ఉందా ఆలోచించు. ఒక్కోసారి తప్పవచ్చు, అది నేర్చుకుంటున్నావు. చిన్నవాడు ఎప్పుడు కూడా మరి నడవడం నేర్చుకున్నప్పుడు వెంటనే మరి స్ట్రైట్గా నడవలేడు, నడిచి రెండు అడుగులు వేసి కింద పడతాడు. ఒక్కోసారి తప్పవచ్చు, ఏమీ పొరపాటు లేదు, కానీ ప్రాక్టీస్ మేక్స్ ఆమేన్. కాబట్టి ప్రాక్టీస్ చేయాలి ప్రతి అంశంలో ప్రతిరోజు. అప్పుడు ప్రాక్టీస్ చేసి నీకు తెలియకుండానే దేవుని చేత నడిపించబడతావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ తల వంచినట్టయితే మరి ప్రార్థన చేసుకొని ముగించుకుందాం.